హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి కాంకడీస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి అండి. అది కూడా బీరకాయ పొట్టు పచ్చడి. ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ అలానే టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవద్దండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకో ముకుడు పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ కాస్త వేడైన తర్వాత నేను ఒక చిన్న ఎల్లిగడ్డ తీసుకున్నాను. ఇలా ఎల్లిపాయలు కాస్త వేడైన తర్వాత అందులో 10 నుంచి 15 వరకు కారం ఉండే మిరపకాయలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పక్కకు పెట్టుకున్న బీరకాయ పొట్టు వేసుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 3 మీడియం సైజు టమాటోస్ని కూడా పీసెస్గా కట్ చేసి అందులోనే వేసాను. చూసారు కదా, ఇప్పుడు ఇందులో బాగా మగ్గిపోయినాయి. ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే మనము నువ్వులు వేంపాం కదా, దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ పౌడర్ దాంట్లోనే మనము ఈ బీరకాయ పొట్టుని, టమాటోని అన్నీ వేసి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఆ మిక్సీకి వేసుకున్న పచ్చళ్ళకి పోపు పెట్టుకుందాము. అదే ముకుడులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు, అలానే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, మీకు నచ్చితే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. మనం మిక్సీకి వేసుకున్న పచ్చడి అంతా ఈ పోపులో వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టుతోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడి మనం ఏ టిఫిన్లోకైనా తీసుకోవచ్చు, అలానే వేడి వేడి అన్నంలోకైనా తినొచ్చు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.